జయ దుర్గా భవాని అండి అందరికీ. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మీరున్న పొజిషన్లో థర్డ్ పార్టీ మీద మీరు యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే దాని గురించి ఏంజల్ గైడెన్స్ ఇస్తున్నామా. ఈ వీడియో మీకు రెజొనేట్ అవుతే కమెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థర్డ్ పార్టీ ఎవరో మీకు తెలిస్తే వాళ్ళ గురించి తలుచుకోండి. ఏం చేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అని చెప్పి అడగండి. ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలి అని అంటే అది కొంచెం ఈ సమయంలో మీకే రివర్స్ అన్నట్లాగా కనిపిస్తుందమ్మా. దాన్ని బట్టి మీరు చాలా అటెన్షన్గా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. కానీ ఏ టైంలో మీరు స్టెప్ తీసుకోవాలి అనేది భగవంతుడు మీకు సైన్స్ ఇస్తాడు. అప్పుడు మీరు స్టెప్ తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆవేశంలో మీరు స్టెప్ తీసుకుంటాం వల్ల కొంచెం మీకే రివర్స్ అన్నట్టుగా చూపిస్తుందంట. ఇంకొకటి చెప్తున్నారు, అంత నా వల్లనే అని చెప్పి, నేను ఇట్లా చేయటం వల్లనే ఇట్లాగా అయింది నా లైఫ్ అని చెప్పి నువ్వు అలాంటి గిల్ట్ ఫీలింగ్ తెచ్చుకుంటావు, నువ్వు షేమ్గా ఫీల్ అవటం అనేది నువ్వు చేయకూడదంట. అలా చేయటం వల్ల నీకు బ్లాకేజెస్ పెరిగిపోతున్నాయి ఇక్కడ, అవన్నీ నువ్వు రిలీజ్ చేసేసుకో అని చెప్పి చెప్తున్నారు. మీకు భగవంతుడు ఎప్పుడు తోడున్నాను, నేను ఎప్పుడు తోడు ఉన్నాను, నువ్వు దేనికి బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం టైం ఇవ్వు, టైం అనేది రావాలి అని చెప్పి మీకు గైడెన్స్ ఇస్తున్నారు. కానీ మీరు ఎప్పుడు ఏం చేయాలనేది ఆ భగవంతుడే మీకు దారి చూపిస్తూ ఉంటాడమ్మా. దాన్ని బట్టి మీరు స్టెప్ తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఎందుకని ఆగమంటున్నారంటే ఇది రైట్ టైం కాదు, అందుకు చెప్తున్నారు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ పెట్టండి. నచ్చినట్లనే కాదు, ఈ వీడియో మీకు రెజొనేట్ అవుతే కమెంట్ పెట్టండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ మా. జయ దుర్గా భవాని.